అందరికీ ఇవాళ రెసిపీ వచ్చేసి కాకరకాయ పుట్నాల కారంతో ఫ్రై చేస్తున్నానండి. రెసిపీ ఎట్లాగో మీకు చూపిస్తాను. కాకరకాయలు శుభ్రంగా కడిగేసేసి కాకరకాయలు పెట్టాను. దీనికి వచ్చేసి పుట్నాలు, ఇందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్, కారం, వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇదిగోండి ఇట్లా పుట్నాలు, కారం, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసి ఇట్లా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు ఫ్రై ప్రాసెస్ చూద్దాం. ఇవ్వండి కాకరకాయలన్నీ ఇట్లా హోల్స్ చేసేసుకొని ఇందులో గింజలు కొన్ని తీసేసుకోండి అండి. ఇట్లా గింజలు ఎక్కువ ఉంటే బాగోదు, గింజలు తీసేసుకోండి. బాగా ఎక్కువ ఉన్నాయంటే కొన్ని తీసేయండి, కొన్ని ఉంచుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు దీంట్లో సాల్ట్, లైట్గా సాల్ట్ రాద్దామండి. మొత్తం అన్నిటికీ ఇట్లా సాల్ట్ పెట్టేసాను. లోపల లైట్గా సాల్ట్ రాసేసుకొని పైన కూడా లైట్గా సాల్ట్ రాసేయాలి. ఒక 5 మినిట్స్ అయితే ఇది కొంచెం లైట్గా నీరు ఊరుద్దండి. నీరు పిండేసేసుకొని ఆయిల్లో వేయించేసుకోవాలి. ఇదిగోండి స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను. ఇవి వేయించేసుకుందాం. ఇప్పుడు అయిందండి, ఇందులో వేసేయండి ఇట్లా కాకరకాయలు. మొత్తం మంచిగా హైలో పెట్టి లోపల ఉడకకుండా పైన మాడిపోతుందండి. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇదిగోండి కాకరకాయలు చూడండి చక్కగా ఇట్లా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఈ కాకరకాయల్లో ఈ పట్టిన పుట్నాల పొడి, కారం పొడి ఇట్లా కాకరకాయల్లో వేసేసుకోండి. మొత్తం ఇట్లా కూర్చేసుకోండి. అట్లా అన్ని కాకరకాయలన్నింటికి కూర్చుకోండి. ఇలా మొత్తం కాకరకాయలన్నింటిలోకి పుట్నాల కారపొడి కూర్చేసుకొని ఈ తాలింపులో వేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకోండి. తాలింపు గింజలు వేసుకుందాం. ఫస్ట్ వీటికి ఉల్లిపాయలు అవసరం లేదండి, ఇందులో పెట్టేసేసుకోండి. ఇట్లా కాకరకాయలన్నీ ఇందులో వేసేసేయండి. తర్వాత ఎంత కావాలో అంత కారప్పొడి అంతా ఇందులో వేసుకోండి. మొత్తం ఇట్లా నూనెలో, ఆయిల్లో మొత్తం ఇట్లా వేయించేసుకోండి. ఇది 4-5 డేస్ అయినా అట్లానే ఉంటుందండి. ఏం ప్రాబ్లం ఉండదు. హాయిగా చక్కగా టేస్ట్ చేయొచ్చు, తినేయచ్చు. ఇట్లా ఒక 2 మినిట్స్ కూడా అవసరం లేదండి. ఒక 1 మినిట్ ఇట్లా నూనెలో వేయించేయండి. లో ఫ్లేమ్లో పెట్టండి. కాకరకాయ పుట్నాల కారం రెడీ. అందరు ఇళ్ళలో రెడీ చేసుకోండి, టేస్ట్ చేయండి. బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.